ఇప్పుడు 30 ఏళ్ళ రాజకీయం అని చెప్తున్న చంద్రబాబు 30 ఏళ్ళ రాజకీయంలో నువ్వు ఒక్క మెడికల్ కాలేజ్ అన్నా నువ్వు కట్టావా అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. నీ హయాంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా నువ్వు కట్టలేదు. కట్టలేని వాడివి నువ్వు ఏ హక్కుతోటి నువ్వు ప్రైవేటీకరణం చేస్తామని చెప్తున్నావు. గతంలో కూడా స్టీల్ ప్లాంట్ వ్యవస్థలో కూడా మీరు ఇదే వ్యవహరించారు తీరులో. పవన్ కళ్యాణ్ గారు అయితేనేమే, బీజేపీ అయితేనేమో, బీజేపీతో మేము చేతులు కలపము, ప్రైవేటీకరణం చేయము అని అద్దుకున్న మీరే ఈరోజు పేద విద్యార్థులకు మెడికల్ కాలేజీలు మీరు వాళ్ళకి విద్య అందకుండా చేస్తూ ప్రైవేటీకరణం చేస్తున్నారు. దీనికి మీరు ఈ విహారంగా ఖండిస్తున్నాం మేము. మీరు వ్యవహరిస్తున్న ఈ తీరుని మీరు పాస్ చేసిన ఈ జియోని మీరు వెనక్కి తీసుకోవాలి. పేద విద్యార్థులకు మెరుగైన చదువుని అందించే విధంగా మీరు నడుచుకోవాలని, లేకపోతే మీరు గద్దె దించే పరిస్థితి మీరు రాబోయే కాలంలో తప్పనిసరిగా ప్రజలు మీకు అందించే కార్యక్రమం కూడా ఉంది. ఈ కార్యక్రమం, ఈ ధర్నాలు ఇక్కడితోటి ఆగవు.